హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగానే ఉంటారు, కానీ నాకు మాత్రం మాయ కొడుతున్నారు. ఇక్కడ ఏం లేదు, నిన్న మనం ఆంటీ వీడియో చేశాం కదా. ఆ ఆంటీ వీడియోస్ మా ఇంటి పక్కన అనగానే ఈ సైడు ఆంటీ అంకుల్ ఉన్నారు, ఈ సైడు ఆంటీ అంకుల్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు పొద్దుగాలే మా ఇంటికి వచ్చారట, మా నాన్న దగ్గరికి వచ్చారట. అంకుల్స్ ఆంటీ, ఈ పక్క అంకుల్ ఆంటీ ఇద్దరు వచ్చి మా నాన్న దగ్గర ఉన్నారట. నేనేమో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పండుకున్నా. పొద్దుగా లేచి నేను సెల్లుకి ఛార్జింగ్ పెట్టడం అలవాటుగా వేరే రూమ్లో పెట్టేసి నేను అవతల రూమ్లో పడుకున్నా. ఫోన్ ఎత్తలేదని 25 సార్లు చేసిండు మా నాన్న. అయితే మా నాన్న 25 సార్లు చేయడం పక్కన పెడితే మా అన్నయ్య 15 సార్లు చేసిండు. ఏమైందా అని నేను ఫోన్ ఎత్తలే. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఫోన్ ఎత్తారు, నా ఫోన్ కదా, వాళ్ళ ఫోన్కి చేయగానే ఫోన్ ఎత్తితే మా నాన్న ఏమన్నాడు తెలుసా? నా దరిద్రపు కొడుకు ఎక్కడ చచ్చిండు ఫస్ట్ అది చెప్పండి అన్నాడు. ఎమ్మటే వచ్చి ఆంటీ వచ్చి నన్ను లేపి ఏం చేసావురా, మీ నాన్న అరుస్తుండని చెప్పింది. చెప్తే నాకేం తెలుసు, నేను ఫోన్ ఎత్తకుండా డైరెక్ట్ ఇంటికి పోయినా. ఇంటికి పోయానో లేదో ఇంట్లో కూడా అడుగు పెట్టలే. ఈ పక్క ఆంటీ అంకుల్, ఈ పక్క ఆంటీ అంకుల్ వచ్చి గట్టి పట్టేశారు నన్ను. ఎవరితో ట్రూత్ ఆడింది? మా ఆవిడ నాకంటే వేరే ఆవిడ. ఎవరు చెప్తావా లేకుంటే కుత్తరాలు బట్టి కొట్టాలా అంటున్నారు. ఈ పక్క నిజం చెప్తే ఏమో ఆంటీస్ పగిలిపోతాయి, నిజం చెప్పకపోతే అంకుల్స్ నాకు పగలగొట్టేలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక బాత్రూమ్ పోయి వస్తా అని లోనికి వెళ్ళి అవతల గోడ దూకి బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ రెండు పక్కన పెడితే ఈ రెండింటికంటే ముందుగా మా నాన్న అయితే శివతాండం ఆడుతుండే నా మీద. లంచడక నువ్వు ఏమేం పనులు చేసావురా, ఏం చేసావురా, ఏ ఆంటీ వీడియో చేసావురా అని చెప్పి మా నాన్న కొత్త బట్టి అరుస్తుండు. వీళ్ళు ముగ్గురు ఈ ఫ్యామిలీతో తప్పించుకొని రోడ్డుకి ఎక్కేసా. రోడ్డు ఎక్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏమైనా సలహా సందేశం ఉంటే నాకు పంపించండి, లేకుంటే నాకు కొత్త ఇలా ప్యాకెట్ ఆడిద్ది. నేను ఇంటికి పోతే పంచాయతీ అంటున్నారు. పంచాయతీ కాకుండా నేను ఎటైనా పారిపోదామా లేకుంటే ఎటైనా జంప్ అయిపోదామా అని అర్థం కావట్లేదు. కాస్త మీకు అనుభవం ఉంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను ఎక్కడైనా పంపించేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇవి చిన్న రిక్వెస్ట్ అనుకోండి. నాకు ఇలా దూల తీరిపోయింది ఫ్రెండ్స్, అనవసరంగా చేసిన.